చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో జూలై 6, 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబీ కూడా పంపారు. ఆ షోకాజ్ నోటీస్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. మిగిలిన మీరు ఎన్నెన్నో చెప్పచ్చు, అంటే ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఈయన ఎంత అబద్ధం ఆడాడని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఏదైతే ఆయన అన్నమాట టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా దేని మీద అడుగుతుంది, ఏ ఛార్జ్ పెడుతుంది, ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో చేస్తామన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట ఎందుకని లేదు అనేది మా ప్రశ్న. లేమ్యాన్గానే అడుగుతున్నాం, ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాల్సింది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు, ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఎన్డీడీబీనేమో వాళ్ళు అసలు అందుబాటులో ఎవరికి రావట్లేదు. నేషనల్ గవర్నమెంట్తో లింక్ ఉన్న ఏ సంస్థలు కూడా ఈ ల్యాబొరేటరీస్ ఏది కూడా కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఎవరు సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, లేదా ఫర్దర్ టెస్టులు చేయడానికి ఇష్టపడట్లేదు. అంతగా ఇది దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య